మనిషి జీవితంలో పెద్ద సమస్య ఏమిటో తెలుసా? అతనికి ఏం లేకపోవడం కాదు. ఎంత ఉన్నా సరిపోదనిపించడం. ఒక కోరిక తీరితే మరో కోరిక పుడుతుంది. ఒక లక్ష్యం చేరుకుంటే మరో లక్ష్యం మొదలవుతుంది. అలా మనిషి జీవితమంతా పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఒక ప్రశ్న. అతను నిజంగా ఏం వెతుకుతున్నాడు? చిన్నప్పుడు పెద్దవాళ్ళమైతే హ్యాపీగా ఉంటాం అనిపిస్తుంది. పెద్దయ్యాక డబ్బు వస్తే జీవితం బాగుంటుంది అనిపిస్తుంది. డబ్బొచ్చిన తర్వాత ఇంకొంచెం వస్తే బెటర్ అని అనిపిస్తుంది. కానీ గమనించారా? మనిషి జీవితంలో చాలు అనే మాట చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే మనిషి బయట ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన మనసుని చూడడానికి మనసు చాలా విచిత్రంగా పనిచేస్తుంది. దగ్గరలో ఉన్నదాన్ని కాదు, దూరంలో ఉన్నదాన్ని అందంగా చూపిస్తుంది. ఇప్పుడున్న ఆనందాన్ని కాదు, రేపొచ్చే ఆనందాన్ని వెంబడింపచేస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ భవిష్యత్తులో బ్రతుకుతాడు. ప్రస్తుతంలో కాదు. ఇది వస్తే హ్యాపీ అవుతాను, అది దొరికితే శాంతి వస్తుంది అని అనుకుంటూనే ఉంటాడు. కానీ శాంతి ఎప్పుడూ రాదు. ఎందుకంటే శాంతి అనేది బయట దొరికేది కాదు. అది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కలిగేది. అసంతృప్తి అంటే మన దగ్గర ఏమీ లేవని కాదు. ఎంత ఉన్నా ఇంకా కావాలనిపించేది మనసు. అదే అసలైన అసంతృప్తి. మనిషి తన మనసుని అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బహుశా జీవితం అంటే ఇంకేదో సంపాదించడం కాదు. ఒకసారి ఆగి ఇప్పుడున్న జీవితాన్ని చూడడం కావచ్చు. మనిషి ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు అంటే అతను ఎప్పుడూ ఎక్కడికో చేరాలని అనుకుంటాడు. కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూడడం లేదు. కాబట్టి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మీరు మిమ్మల్ని అడగండి. నాకు నిజంగా ఏం కావాలి? బహుశా ఈ ప్రశ్నలోనే సమాధానం ఉండవచ్చు.